నమస్కారం ప్రజలారా. మరి ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలా, ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మరి ఏ విధమైనటువంటి పాలన అందించాలా, ఏ విధంగా అధికారులతో సమీక్షలు పెట్టాలా, ఏ విధంగా బటన్లు ఒత్తాలా, ఏ విధంగా ప్రజలు మన కోసం ఎదురు చూచా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూడాలా, ఏ విధంగా ఎమ్మెల్సీలు అదేవిధంగా మంత్రులతో ఏ విధంగా పనులు చేయించాలా, ఏంది వ్యవహారం అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే గతంలో మన జగనన్న ఈ కొంపలో నుంచి బయటికి రాకుండా ఏ విధంగా మరి బటన్లు ఒత్తుతా 5 సంవత్సరాల పాటు పరిపాలన అందించినాడు. మరి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేనికి ప్రజల మధ్య లేకపోయి, పేదల మధ్య లేకపోయి, అంగన్వాడీ స్కూళ్ళకు పోయి, కార్మికుల దగ్గరికి పోయి, నిన్న మేడే సందర్భంగా ఆయన కార్మికులతో డైరెక్ట్గా మమేకం అవ్వడం ఏంది, మరి ఆ మార్గ మధ్యలో పోతూ ఉంటే ఒక అంగన్వాడీ స్కూల్ కనపడితే మరి ఆ అంగన్వాడీ స్కూలుకు పోయి ఆయన అక్కడ కూర్చొని ఆ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటాడు అసలు. సరే, ఏది ఏమైనా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేశారు కొన్ని, వాటిని మనం చూద్దాం. ఇప్పుడు టీచర్గా కాసేపు సందడి చేసిన ముఖ్యమంత్రి, కృష్ణా జిల్లా పమిడి ముక్కలలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మార్గమధ్యంలో కనిపించిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులను కొన్ని ప్రశ్నలు వేసి వారితో రైమ్స్ పాడించుకున్నారంట. ఏమిటిది ఇది? ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి అంగన్వాడీ స్కూల్కి పోయి వాళ్ళతో రైమ్స్ పాడించుకొని ఎంటవేంది, అవసరమైతే ఆర్కెస్ట్రా పెట్టించుకోవచ్చు కదా. ఇప్పుడు మన జగనన్న దేవాలయం టెంపుల్కి పోకుండా గుడి సెట్టే వేసుకున్నాము. ఎందుకు? మన ముఖ్యమంత్రి కాబట్టి. మనం వాడిందే ఆట, పాడిందే పాట. పిల్లకాయలతో రైమ్స్ పాడించుకొని ఆ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని నువ్వు ఎంటవేంది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? పరదా పట్లు కట్టుకోండి, బారికేళ్లు కట్టండి, వందలాది మంది పోలీసుల వలయంలో మీరు తిరగొచ్చు సార్. మీరు అధికారులను వాడుకోండి, పోలీస్ వ్యవస్థను వాడుకోండి, మనసుల్ని వాడండి. మీకు వాడుకోవడం చేత రాదు, మీకు రాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి రాదు, నారా లోకేష్ గారికి అంతకన్నా రాదు. మొన్న ఏదో ఇటీవల చూసినాం, వాళ్ళ తనయుడు పుట్టినరోజు నాడు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఏ విధంగా వాళ్ళ బ్యాగులు ఒళ్ళే మోసుకుంటా వాళ్ళు ఏమే కర్మ ఉన్నారు కదా. మీరు ఏదంటే అదే జరుగుతుంది, మరి మీరు పెట్టుకోండి. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రజలారా, నిన్న మరి కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకొని కృష్ణా జిల్లా వీరంకెల గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాటామంతి కొత్త భవనం కడుతున్నారు. ఆ భవనం లేకపోయినాడు. ఆ భవనం లేకపోయి 6 కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడినాడు. దేనికి? ఏమొచ్చా అంటే మీరు వాళ్ళకి ఏమి చెప్పాలనుకుంటున్నారు? 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెడతారు, ఓకే, బాగున్నది. మరి కార్మికుల భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుకను బ్రహ్మాండంగా అందిస్తున్నారు, ఓకే, ఇబ్బంది లే.